నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, నేను ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి మాట్లాడతాను ఈరోజు. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? అంగస్తంభన లోపాలు అంటాం. అంటే కోరిక కలిగినప్పుడు ఆ సెక్షువల్ డిజైర్ వచ్చినప్పుడు అంగం స్తంభించటాన్ని ఎరెక్షన్స్ అంటాం. అంటే అంగం గట్టిపడి సెక్షువల్ యాక్ట్‌కు ఉపయోగపడేటట్టు జరగటాన్ని అంగస్తంభనం అంటాం. సో, ఇదేమవుతుంది? కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడదు. సో, దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. సో, ఎప్పుడైతే ఎరెక్షన్ సరిగ్గా స్టిఫ్‌గా రావో వాళ్ళ సెక్షువల్ యాక్ట్ అనేది ఒక పార్ట్నర్స్ మధ్యలో సరిగ్గా జరగదు. సో, ఇది చాలా ఎంబారాస్మెంట్‌కి గురవుతారు. రిలేషన్‌షిప్ ఇష్యూస్ వస్తాయి. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో, దీన్ని ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. సో, అసలు ఎరెక్షన్స్ ఎందుకు జరగవు? ఈ ఎరెక్షన్స్ ప్రాసెస్ ఏంటి అంటే కోరిక కలిగినప్పుడు ఈ హార్మోన్స్ ద్వారా గాని, నర్వ్స్ ద్వారా గాని ఈ స్టిమ్యులేషన్ అనేది పెన్నిస్ స్టిమ్యులేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది అంగానికి ఫుల్‌గా ఆ గష్ ఉంటుంది. ఆ బ్లడ్ ఫ్లో వల్ల అంగం స్తంభించటం మొదలవుతుంది. సో, ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ సరిగ్గా జరగదో అంగం స్తంభించదు. అంటే కోరికలు తగ్గట్టు అంగం స్తంభించటం ఆగిపోతుంది. సో, దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. సో, ఇక్కడ వాస్కులర్ ఈడీ అంటే పురుషాంగానికి రక్తం సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో, మనం దీనికి ట్రీట్మెంట్ ఏంటి? చాలా మంది టాబ్లెట్స్ పెట్టేయటం అంటే లైక్ వయాగ్రాస్ ఈజీగా దొరుకుతున్నాయి కదా! సో, డైరెక్ట్‌గా ఫార్మసీకి వెళ్లి వయాగ్రాస్ తీసుకోవటం. ఈ వయాగ్రాస్ వాడినప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యి తర్వాత వయాగ్రా లేకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ రాకపోవటం. రియల్ ట్రబుల్‌లోకి వెళ్తున్నారు. అలా కాకుండా ఎర్లీ ఏజ్‌లో వయాగ్రాస్ వాడడం వల్ల దాని మీద డిపెండెన్సీ పెరిగి ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అలా కాకుండా ఏంటంటే ఒక జనరల్ మంచి ఫిజిషియన్‌కో లేకపోతే సెక్సువాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఇది యాంగ్జైటీ రిలేటెడా, డిప్రెసివ్ రిలేటెడా లేకపోతే వాస్కులర్ ఈడీనా ఇలాంటివి కేటగరైజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను స్పెషల్‌గా ఏంటి అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను. బేసికల్లీ ఎప్పటినుంచి ఇలా ఇబ్బంది జరుగుతుంది. సో, ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చింది. ఇవన్నీ చూసుకునేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళని పర్సనల్‌గా ఎగ్జామిన్ చేయాల్సొస్తుంది. సో, ఆ ఎగ్జామిన్ చేసిన తర్వాత మినిమల్ బ్లడ్ టెస్ట్‌లు అంటే రొటీన్ బ్లడ్ టెస్ట్‌లతో పాటు మినిమల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కొన్ని టెస్ట్‌లుంటాయి. లైక్ మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి గదా! టెస్టోస్టెరాన్ కావచ్చు, ఈస్ట్రోడయల్ కావచ్చు, ఎఫ్ఎస్‌హెచ్, ఎల్ఎస్‌హెచ్ అండ్ ఈవెన్ ప్రొలాక్టిన్ కావచ్చు. ఈ లెవెల్స్ ఎలాగున్నాయని చూసుకుంటాం. బేసికల్లీ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇవ్వటం, దానికి తగ్గట్టు మెడికేషన్స్ పెట్టటం కాకుండా ఇది సింపుల్ మ్యాథ్ లాగా ఒకటి తగ్గితే టాబ్లెట్స్ ఇచ్చేయటం కాకుండా ఎందుకు తగ్గిందో పరీక్ష చేసుకునేసి దానికి తగ్గ మెడికేషన్స్ ఇవ్వాల్సొస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసెస్ చాలా ట్రాన్సియెంట్‌గా ఉంటాయి. వీళ్ళలో హార్మోన్స్ అన్నీ వెరీ నార్మల్‌గా ఉంటాయి. ఏదో చిన్న హెచ్చుతగ్గులకి మనం టాబ్లెట్స్ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. సో, వీళ్ళకి ఇట్లా మెడికేషన్స్ కాకుండా, హార్మోన్స్ కాకుండా, స్టెరాయిడ్స్ కాకుండా, ఇన్‌స్టంట్ రిలీఫ్ ఇచ్చేది కాకుండా వాళ్ళకి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నికే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? అంటే పదంలో షాక్ ఉందని చెప్పేసి ఎలక్ట్రిక్ షాక్ అని కాదు. మనం ఎటువంటి డీసీ కరెంటు, ఏసీ కరెంటు ఇవ్వము. షాక్ అంటే ఈ సౌండ్ వేవ్స్‌తో అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడం. సో, ఇప్పుడు షాక్ వేవ్ థెరపీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. ఈవెన్ ఎక్కడైనా షాక్ వేవ్ థెరపీ దొరుకుతున్నాయి. కానీ నా దగ్గర స్పెషలైజేషన్ ఏంటంటే దే ఆర్ వెరీ ట్రైన్డ్. ఎంత షాక్స్ ఇవ్వాలి, లైక్ ఎన్ని హెడ్జెస్ ఆఫ్ షాక్స్ ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో ఇవ్వాలి, ఎంత టైం పెట్టాలి. సో, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. బేసికల్లీ అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఆ సౌండ్ వేవ్స్ ఎంత పడాలి అన్నదే ముఖ్యం. సో, ఆ స్టిమ్యులేషన్ ద్వారా అంగంలోని కణజాలం రియాక్టివేట్ అయ్యి బ్లడ్ వెసల్స్ అనేటివి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ వెసల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎప్పుడైతే బ్లడ్ వెసల్స్ ఇంప్రూవ్ అవుతాయో కోరికలకు తగ్గట్టు అంగంలోనికి బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. సో, ఆ స్టిఫ్‌నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్ చేయగలుగుతారు. సో, సెక్షువల్ యాక్ట్‌ని కంప్లీట్ చేయడమే కాకుండా ఆ ఆర్గజం అంటే కొంతమంది అంటుంటారు, "సార్ సెక్స్ చేస్తుంటాం కానీ మాకు ఆ ముందున్నంత ఫీల్ లేదు" అని. సో, అది ఆర్గజం అంటాం. ఆ సెక్షువల్ యాక్ట్‌లో ఆ హైట్స్ ఆఫ్ ఆర్గజంని పొందటంలో కానీ ఈ షాక్ వేవ్ థెరపీ అని ఆ స్టిమ్యులేషన్ అనేది ఇస్తుంది. సో, ఇదంతా టెక్నిక్. బేసికల్లీ థెరపీస్ తీసుకున్నాము. బట్ స్టిల్ మాకు సరిగ్గా లేదు అని కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఎంత కైండ్ ఆఫ్ థెరపీస్, షాక్ వేవ్స్ ఎంత పడ్డాయి, ఎన్ని జౌల్స్ పడ్డాయి, ఎంత హెడ్జెస్, ఎంత టైం పడింది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇది సింపుల్ టెక్నిక్. బేసికల్లీ షాక్ వేవ్ థెరపీ వెరీ ఇనిషియల్ థెరపీ అన్నమాట. ఇది ఇన్వేసివ్ కాదు. మీరు ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, డిస్కంఫర్ట్ ఉండవు. ఏదో అతనికి ఇబ్బంది కలుగుతుంది, పెయిన్ ఉంటుంది. ఇవన్నీ చాలా అపోహలు ఉన్నాయి. అలాంటివి ఏమీ లేకుండా మన దగ్గర వెరీ
ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు. సెషన్స్ వైస్ జరుగుతాయి. ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. వాళ్ళని ఈజీగా ఇంప్రవైజ్ చేసి హ్యాపీగా సెక్షువల్ లైఫ్‌ని సాంసారిక జీవితాన్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో, ఇది ఏ ఏజ్ వాళ్ళు తీసుకుంటారని చాలామంది అడుగుతుంటారు. బేసికల్లీ ఇది 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు కూడా ఉపయోగపడుతుంది. సో, ఇందులో ఏజ్ డిస్క్రిమినేషను అట్లా ఎనీ కాంట్రా ఇండికేషన్స్ అట్లాంటివేమీ లేవు. బట్ దీనికి ముందు అయితే కొద్దిగా ఒక ప్రొఫెషనల్‌ని కలిసి ఎగ్జామిన్ చేసుకొని ఇవ్వాల్సొస్తుంది. ఇది చాలా ఈజీ పద్ధతి. మీరు తీసుకొనేసి హ్యాపీగా మీ సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రవైజ్ చేసుకోగలరు. థాంక్ యూ.